నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ప్రపంచ పటాన్ని గనక ఒక్కసారి మనం పరిశీలిస్తే కొంత క్లమ్జీగా కనబడుతోంది. భారత్ మీద అమెరికా టారిఫ్స్ వేయడం 25% అని, మళ్ళీ 50% అని. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను మొదటి రోజే ఆపుతానని చెప్పి ఇప్పటివరకు ఆపకుండా ఇక చివరికి పుతిన్తో ట్రంప్ మీట్ అవ్వడం. ఇదంతా ఒక ఎత్తు అయితే జెలెన్స్కీ మరి ఆ మీటింగ్లో నేను లేను కదా అని అనడం. అండ్ మరోవైపు ఆసిం మునీర్ వ్యాఖ్యలు, అటు అమెరికా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి భారత్ని పేల్చాలి అనుకోవడం. ఈలోపు చైనా మీద శాంక్షన్స్ విషయంలో కూడా కొంత గడబిడ నడుస్తోంది. ఏదో రోజు చైనా మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో చైనా ఎట్లా రిటాలియేట్ చేస్తుంది. అండ్ యూరోపియన్ యూనియన్స్ని గమనిస్తున్నాము అంటూ అమెరికన్ సెనేటర్ ఒక అతను లిండ్సే గ్రహాం వ్యాఖ్యలు చేయడం. అంటే భారత్ దగ్గర మీరు ఆయిల్ కొనుక్కుంటున్నారు, రష్యాకు సంబంధించిన ఆయిల్ని, సో మిమ్మల్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నామని అంటున్నారు. సో ఒకవేళ యూరోపియన్ యూనియన్స్ తలొగ్గితే ఏంటి, తలొగ్గకపోతే ఏమిటి? అండ్ అలస్కాలో పుతిన్ అండ్ ట్రంప్ కలుస్తూ ఉన్నారు. అలస్కా అనే భూభాగం, దానికి సంబంధించిన చారిత్రక విశేషాలు ఏమిటి? ఆ భూభాగం గురించి ఏమైనా పుతిన్ అడిగే అవకాశం ఉందా ట్రంప్ని? ఆ భూభాగాన్ని మాకు ఇచ్చేయండి అని ఒక కొత్త సమస్య రాబోతోందా? సో ఇదంతా కూడా చూస్తే ఒక చాలా క్లమ్జీగా కనబడుతుంది. ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. వీటన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్ రూపంలో సార్ట్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఒక రౌండప్ అయితే తీసుకుందాం దీనికి సంబంధించి, ఈ సబ్జెక్ట్ సంబంధించి పూర్తి డీటెయిల్డ్ రౌండప్ అది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనతో పాటు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు, విశ్లేషకులు. వారు చాలా చక్కగా ఈ అంశాలన్నింటినీ వివరిస్తారు. కొంచెం పెద్ద వీడియో అని అనుకోకుండా కాస్త డీటెయిల్డ్ వీడియో అని అనుకొని తప్పకుండా ఈ వీడియోని చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వారు, చాలా డీటెయిల్స్ అండ్ డెప్త్ కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అండ్ బిఫోర్ దట్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో డిస్కషన్లోకి వెళ్దాం. సో మనతో పాటు ఉన్నారు ఆర్ఎల్ఎన్ రావు గారు, విశ్లేషకులు. రావు గారు నమస్కారం అండి. నమస్కారం. సో అంటే ఇది కొంత ఒక పజిల్ లాగా కనబడుతుంది. అంటే ఇప్పుడు భారత్ మీద అమెరికా టారిఫ్స్ ఒకవైపు నడుస్తుంది. నిన్నటికి నిన్న ఆసిం మునీర్ మేము 10 మిజైళ్ళు వేస్తాం, మాది న్యూక్లియర్ దేశం అని ఆయన కొంచెం అటు అమెరికా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి భారత్ని కాల్చింది అనే అనాలిసిస్ నడుస్తోంది. ఈలోపు ట్రంప్, పుతిన్. ఇక్కడ మరి పుతిన్ అంటే రష్యా మనకు ఫ్రెండ్లీ దేశము అని అంటున్న తరుణంలో మరి ట్రంప్ మాట్లాడడం పుతిన్ తోటి, ఇది రష్యా ఉక్రెయిన్ వార్ గురించి అని, ఈలోపు అలస్కా అనే భూభాగం గురించి అని. సో ఇదంతా కొంత పజిల్లాగా ఉంది, కొంచెం క్లారిటీ ఇవ్వండి. సో ముఖ్యంగా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మీట్ దేనికి, ట్రంప్ అండ్ పుతిన్? అంటే ట్రంప్ గారు ఎలక్షన్స్లో తాను వచ్చినప్పుడే నేను ఎన్నికైనట్టయితే ఒక రోజులో 24 అవర్స్లో యుద్ధం ఆపేస్తాము, ఇదంతా బైడెన్ వాళ్ళ తప్పు వల్ల యుద్ధం జరిగింది, నేను రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అసలు జరగలేదు, నేను ఉంటే గౌరవించి వాళ్ళు అటాక్ చేసి ఉండేవాళ్ళు కాదు అనేటటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. కాబట్టి కానీ ఆయన ఇమీడియట్గా ప్రయత్నం చేస్తే అదేం జరగలేదు. కాబట్టి కొంతవరకు ఆయనకి ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకునేసి ఆయన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పటివరకు అయితే కాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ యుద్ధం రష్యా వరకు తీసుకుందాం. రష్యా వాళ్ళు ఈ యుద్ధాన్ని 3-4 ఎయిమ్స్ బార్ ఎయిమ్స్ తీసుకొని స్టార్ట్ చేశారు. మొదటిగా వాళ్ళు ఫార్మల్గా యుద్ధం అయితే డిక్లేర్ చేయలేదు. ఈవెన్ కూడా వాళ్ళ లాంగ్వేజ్ కానీ ప్రెస్ రిలీజ్లో కానీ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంటారు. వీళ్ళు కేవలం ఆ ఆపరేషన్ చేసినప్పుడు కూడా వాళ్లకు ఉన్నటువంటి 1, 2, 3, 4 కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి యుక్రెయిన్ టేబుల్ మీద తీసుకొని వచ్చి ఒక అగ్రిమెంట్ తీసుకుందాం అన్నటువంటి దానికోసమే వాళ్ళ టైంలో ప్రయత్నం చేశారనమాట. ఫిబ్రవరి 22న అనుకుంటాను వీళ్ళు దాడి స్టార్ట్ చేసినప్పుడు. ఆ దాడి అయినటువంటి ఏప్రిల్లోనే మొదట టాక్స్ ఇస్తాంబుల్లో స్టార్ట్ అయ్యి జరిగాయి. ఆల్మోస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ రెడీ అయ్యింది. కానీ బోరిస్ జాన్సన్ అనేటటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళేసేసి ఇదంతా కాదు, మీరు ఎంతకాలన్నా ఫైట్ చేయండి అని మేమంతా మీ వెనకాల ఉన్నామని యుక్రెయిన్కి చెప్పడం మూలంగా అప్పుడు అగ్రిమెంట్ జరగలేదు. అది అలాగే కొనసాగింది. ఆ కొనసాగినప్పుడు మొత్తం నాటోకు సంబంధించిన దేశాలు, జో బైడెన్ వీళ్ళందరూ మొత్తం ఆయుధాలను ఇవ్వడము ఇవన్నీ ఇచ్చేసి ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేశారు. ఆ యుద్ధం బేసిక్గా ఇప్పుడు యుద్ధం ఈ విధంగా జరగడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ కానీ నాటో కంట్రీస్ కానీ పూర్తిగా యుద్ధాన్ని ఫండ్ చేయడము, ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ అమ్యునిషన్ కానీ ప్రతి ఒక్కటి కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఈ కంటిన్యూస్గా ఇస్తున్నటువంటి దాని వల్ల మూలంగా అక్కడ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి రష్యాతో ఫైట్ చేయడానికి.
కానీ మ్యాన్ పవర్ లేదు. యాక్చువల్గా ఫైట్ చేయడం అనేటటువంటిది నిజానికి అనుకున్నట్టయితే ఇది స్టార్ట్ అయిన మొదటి రోజు ఇది ఫీజిబుల్ కాదు. ఈ దానికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వార్ ఎయిమ్స్ ఏమని ఉన్నాయంటే, మొదటిది ఏంటంటే ఈస్టర్న్ యుక్రెయిన్ అనేటటువంటి దాంట్లో రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా హెవీలీ ఇండస్ట్రియలైజ్డ్. ప్లస్ అది కూడా కాకుండా ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ అవి ఉన్నాయో అవి కూడా ఈ ఏరియాల్లోనే ఉన్నాయి. సో ఈ ఏరియాలో రష్యా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు రష్యా మాట్లాడకూడదు. అంతకు ముందు దాకా ఏంటంటే యుక్రెయిన్లో యుక్రెయినియన్ 2 లాంగ్వేజ్లు ఆల్మోస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ సేమ్ లాంగ్వేజెస్. వీళ్ళ మీద ఒత్తిడి ఇదయింది. 2014లో అప్పుడు ఒక మైదాన్ కూలాగా చేసి ప్రో రష్యన్ లీడర్ని ఎప్పుడైతే చేశారో అప్పుడే ఆ రోజు నుంచే ఈ ఏరియాస్ మొత్తం డిఫాక్టోగా అవి ఇండిపెండెన్స్ లాగా డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత ఒక రెఫరెండం, అది షామ్ రెఫరెండం అనండి నిజంగా జరిగింది, అది అది డిస్ప్యూట్ ఇప్పుడు. కానీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం రష్యా వాళ్ళు చెప్పేదాని ప్రకారం రెఫరెండం అయింది, ఇవి రష్యాలో కలిసిన తర్వాత రష్యన్ పార్లమెంట్ జూమా అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి ఈరోజు ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉన్న ఆ 2 ఇవైతే ఉన్నాయో ఓబ్లాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రష్యాలో పార్ట్. అదేవిధంగా క్రిమియన్ పెనిన్సులా ఏదైతే ఉందో దాంట్లో కూడా రెఫరెండం చేసి ఇవి రష్యన్ పార్ట్ అయినాయి. సో రష్యన్ లా ప్రకారం ఇవన్నీ రష్యాలో పార్ట్. లీగల్ కరెక్ట్గా ఆలోచించినట్టయితే మీరు యూ విల్ బి సర్ప్రైజ్. రష్యా ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఈ కొద్దిగా లీగలిస్టిక్గా ఉంటుంది వాళ్ళది కూడా, మనం ఇచ్చేసుకోవచ్చు. దాని వ్లాదిమిర్ పుటిన్ కూడా లాయర్. అంటే లీగలిస్టిక్గా అంటే ఇప్పుడు ట్రీటీ తీసుకొని ఇది మాలో ఎట్లా పార్ట్ అయిందంటే రెఫరెండం చేసుకున్న తర్వాత మళ్ళీ రష్యన్ పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేయడం, ఇవి రష్యాలో పార్ట్ అని చెప్పడం. కానీ మరి యుక్రెయిన్ ఒప్పుకోవాలిగా, అదేమి ఉండదు. ఒప్పుకున్నప్పుడు అదే కదా, యుక్రెయిన్ ఒప్పుకోలేదు కానీ వీళ్ళు మాలో పార్ట్ అని పోయిందని చెప్తున్నారు. 2014 నుంచి కూడా ఎఫెక్టివ్గా ఈ ఏరియాస్ మీద ఏరియాలో చాలా భాగాల మీద యుక్రెయిన్ కంట్రోల్ లేదు, రష్యా కంట్రోల్లో ఉన్నాయి. అదేవిధంగా క్రిమియన్ పెనిన్సులా మీద కూడా, క్రిమియా మీద కూడా ఇక్కడ కంట్రోల్ లేదు. హిస్టారికల్గా ఈ ల్యాండ్స్ మొత్తము రష్యన్ ఎంపైర్లో పార్ట్స్ అవి. ఇది క్రిమియన్ పెనిన్సులా ఆల్మోస్ట్ 1800s నుంచి కూడా అక్కడే ఉన్నదన్నమాట. ఈ ఏరియాస్ అన్నింటినీ ఉన్నటువంటి సిటీస్ ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే వాటి పేర్లు కూడా ఉంటాయన్నమాట. మరియపోలు, సెబాస్టోపోల్ అవన్నీ గ్రీక్ నేమ్స్. ఈ గ్రీక్ నేమ్స్ ఇన్వైట్ చేసినప్పుడు క్యాథరిన్ ద గ్రేట్ టైంలో, ఆ టైంలో ఉన్న ఒట్టోమన్ ఎంపైర్ని ఇది చేయాలనేటువంటి టైం నుంచి కూడా తీసుకుని ఇవి మొత్తం తీసుకోవాలి, పార్ట్ ఉండాలన్నట్టు. యుక్రెయిన్కు ఒక విధంగా చాలా వరకు ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ లాగా ఉంది. ఇప్పుడు ఈరోజు యుక్రెయిన్ ఉన్నటువంటి యుక్రెయిన్ మ్యాప్ తీసుకున్నట్టయితే అందులో 1945లో రుమేనియా నుంచి తీసుకొని వచ్చి కూడా పెద్ద ఏరియాస్ కలిపారు. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే రియలిస్టిక్గా ఆలోచించినట్లయితే ఈ ఏరియాస్ ఏవైతే ప్రస్తుతానికి రష్యా కంట్రోల్లో ఉన్నాయో వాటిని రియలిస్టిక్గా యుక్రెయిన్ మళ్ళీ లిబరేట్ చేసి తీసుకునేటటువంటి అవకాశం లేదు. యుద్ధం కొనసాగించడమా లేదా ఇది చేయడమా. రీసెంట్గా లాస్ట్ 1 month నుంచి ఉన్నటువంటిది ఏంటంటే మొత్తము రష్యన్ యుక్రెయిన్ ఫ్రంట్ ఏదైతే ఉందో యుక్రెయిన్ ఆర్మీ ఒక విధంగా కొలాప్స్ అవుతుపోతున్నారు. లాస్ట్ 3-4 months నుంచి కూడా క్యాజువాలిటీ రేట్ 1:16 దాకా వెళ్ళిందంటారు. అంటే ఒక రష్యన్ సోల్జర్ చనిపోతే 16 మంది యుక్రెయిన్ సోల్జర్. ఇక్కడ నాకు ఒక డౌట్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఈ అమ్యునిషన్స్ ఇవన్నీ ఇవ్వడం కంటిన్యూ చేస్తోంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రెసిడ్యువల్ అది కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ అనేది ఒక పెద్ద బిల్ ఏదో ఒకటి పెట్టారన్నమాట. అది బాగా ఒక 2 trillion. దాంట్లో కూడా పీపుల్సే ఒక $50 billion దీనికి కూడా ఫండింగ్ పెట్టుకొని ఉన్నారు. ఓకే, సో ఫండింగ్ అయితే కొనసాగుతోంది. ప్లస్ ఇంటెల్ సపోర్ట్ అనేటటువంటి టార్గెటింగ్ దానికి పర్పస్ కోసంగా శాటిలైట్ డేటా కానీ ఇవన్నీ ఇవ్వడము ఇదైతే కొనసాగుతోంది. సో మరి ఇక యుద్ధం ఆపడానికి ఇక్కడ ఈ ఫండ్ కట్ చేసిన పరిస్థితి ఏం లేనట్టేగా. మరి ఫండ్ అంటే డొనాల్డ్ ట్రంప్ మాట అయినపోతే కట్ చేస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే మ్యాన్ పవర్ లేదు. అంటే ఇన్ని రోజులు ఆయుధాలు సప్లై చేసింది మనం అంటే మరి ఇప్పుడు కూడా చేస్తుంది కదా అమెరికా. చేస్తుంది, అదే నేను చెప్తున్నాను, చేస్తున్నది. కానీ ఇక్కడ అదే మొదటిది ఏంటంటే యుక్రెయిన్లో మ్యాన్ పవర్ లేదు. 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు సైన్యంలో చేస్తారు. 60 ఏళ్ళు 40 మొన్న ఒక 6 months బ్యాక్ అయితే 45 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు వస్తున్నారు. మన ఒక స్టడీ ప్రకారం యావరేజ్ ఏజ్ యుక్రెయిన్ ఆర్మీలో 42 years. సో 60 ఏళ్ళని మీరు తుపాకులు ఇచ్చి పంపించడం, పైగా ట్రైనింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే అమ్యునిషన్ కానీ మిసైల్స్ కానీ ఇవన్నీ ఉన్నటువంటిది ప్రొడక్షన్ లెవెల్స్ ఆ విధంగా ఇప్పుడు అమెరికాలో లేవు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టిలరీ షెల్స్ తీసుకుందాం, అవి
మొత్తము నాటో కంట్రీస్ అన్నీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసేవి రష్యా ఒక నెలలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో రష్యన్ వార్ ఇండస్ట్రీ కానీ వార్ ప్రొడక్షన్ కానీ చాలా ఇదిగా ఉంది. ప్లస్ ఈరోజు ఇఫ్ రష్యా వాంట్స్ ఇట్ కెన్ 1,000,000 సోల్జర్స్ 10 లక్షల మంది సోల్జర్స్ని ఫీల్డ్ చేసేటటువంటి కెపాసిటీలో ఉంది. బట్ ఎందుకు అంటే అంటే మీరు అంటుంటే నాకు వస్తారు నా డౌటు, ఎందుకు ఉక్రెయిన్ని కంప్లీట్గా ఓడించే పరిస్థితి రష్యా తీసుకోవట్లేదు? అదే మనం వార్ ఎయిమ్స్ అంటున్నాం కదా. ఇప్పుడు కోట్ చేయాలంటే వార్ ఈజ్ పాలిటిక్స్ బై అదర్ మీన్స్. ఓకే, మీరు రష్యన్ కానీ జర్మన్ కానీ థింకర్స్ చూసినట్టయితే ఒక వ్యూహం ప్రకారం ఒక విధమైనటువంటి ఎయిమ్ని అచీవ్ చేసుకోవడానికి యుద్ధం స్టార్ట్ చేస్తాం. రష్యా వాళ్ళు ఏ ఉద్దేశంతో యుద్ధం స్టార్ట్ చేశారు? మొదటిది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నదే యుక్రెయిన్ ఒక న్యూట్రల్ కంట్రీ కింద ఉండాలి, నాటోలో యుక్రెయిన్ భాగంగా ఉండకూడదు. అది మొదటిది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే రష్యా మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి యుక్రెయిన్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే డీనాజిఫికేషన్ అనేటటువంటిది అప్పుడు అయిపోయారు, ఇప్పుడు మాట్లాడటం లేదు వాళ్ళు. డీనాజిఫికేషన్ మీ సెకండ్ వరల్డ్ వార్లో బెండరెస్ అనేటటువంటి ఒక లీడర్ దీంట్లో చాలామంది యుక్రెయినియన్స్ నాజీస్ని సపోర్ట్ చేస్తారు రష్యా మీద జరిగినటువంటి దాడిలో. ఈ ఆ బెండరెస్ అనేటటువంటి వాడినే ఇప్పుడు హీరోగా చెప్పినటువంటి వాళ్ళు ఆ నాజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రష్యన్ అగెనెస్ట్గా ఫైట్ చేసేటటువంటి మెయిన్ బేస్ అదనమాట. కాబట్టి ఈ డీనాజిఫికేషన్ అనేది జరగాలి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా కానీ రష్యాకి థ్రెట్ అని చెప్పి వాళ్ళని కూడా ఇది చేయాలనేటువంటి. రెండోది ఏంటంటే యుక్రెయిన్కి ఎటువంటి అఫెన్సివ్ మిలిటరీ కేపబిలిటీస్ ఉండకూడదు. సో అది నాటోలో భాగం కాకూడదు, యూలో భాగం కాకూడదు, ఒక బఫర్ స్టేట్ కింద ఉండాలి. ప్లస్ మాకు ఈ రష్యన్ స్పీకింగ్ అవి మాకు రావాలి, మిలిటరీగా ఇది ఉండదు. ఇటువంటి ఎయిమ్స్తో వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. ఇవన్నీ చెప్పే బదులు అసలు ఉక్రెయిన్ కూడా కలిపేసుకుంటే అయిపోతుంది. ఈ విధమైన పద్ధతి చేశారు. మీరు గమనించినట్టయితే మొట్టమొదట ఇది చేసినప్పుడు వాళ్ళ హెలిబాన్ ట్రూప్స్ కియవ్ ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండ్ అయినాయి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెనక్కి ఎందుకు వెళ్ళాయంటే అప్పుడు ఇస్తాంబుల్లో టాక్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు వెనక్కి తీసుకోమంటే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. రష్యా వాళ్ళకి ప్రాపర్ యుక్రెయినియన్ ల్యాండ్లోకి వెళ్ళి దాన్ని గవర్న్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మనకు అనిపించదు. యూరోప్లో వాళ్ళందరూ చెప్తున్నారు మా మీద దాడి చేస్తారనేటటువంటిది. కానీ ఆ ఉద్దేశం ఉన్నట్టయితే మనకు కనిపించదు. ఆ ఉద్దేశం ప్రకంగా ఉన్నట్లయితే భారీ ఎత్తున ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి చేయటం ఎప్పుడో చేసేది. దిస్ ఈజ్ అ వార్ ఆఫ్ అట్రిషన్. అంటే అట్రిషన్ ఎక్కువ మందిని చంపేసి యుక్రెయిన్ యొక్క మిలిటరీ కెపాసిటీని డెస్ట్రాయ్ చేద్దామని జరుగుతున్న యుద్ధం కానీ యుక్రెయిన్ని ఆక్రమించుకోవాలని చేసినటువంటి ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరు గమనించండి, ఏదో బాగా ఫోర్స్ చేసి క్యాపిటల్ వైపు వెళ్ళడమో, లేదా లివేవ్ అనే కొద్ది ఇది ఉంది ఇటువైపు వెస్ట్రన్ సైడ్, అటువైపు వెళ్ళడమో, లేదా బెలోరస్ నుంచి వచ్చి నార్త్ నుంచి మళ్ళీ అటాక్ చేయడం, ఇవన్నీ వాళ్ళు ఏం చేయలేదు. ఒక బ్రాడ్ ఫ్రెండ్స్ మూవ్మెంట్ కింద తీసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం కోసం, ఏ ఉద్దేశం కోసమైతే యుద్ధం స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశం కోసమే చేస్తున్నారు. ఆ ఉద్దేశం కోసమే చేస్తున్నప్పుడు యుక్రెయిన్ ఆక్రమించడం అనేది ఉద్దేశం కాదు. అటువంటి యుక్రెయిన్ వాళ్ళతో వీళ్ళకి ఇది లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యుక్రెయినియన్స్ రష్యన్స్ ఆల్మోస్ట్ సేమ్ పీపుల్. కాబట్టి వాళ్ళని చేయడము, వాళ్ళని ధ్వంసం చేయడం అనేటటువంటిది ఏమీ లేదు. వాళ్ళని ఆక్యుపై చేయాలనేటువంటిది ఏం లేదు. ఒక పర్మనెంట్ ఎనిమీని క్రియేట్ చేయాలన్నటువంటిది కూడా ఏం లేదు. కాకపోయినట్లయితే ఎప్పుడైతే పీస్ జరిగేటట్టుంటుందో 22లో ఏప్రిల్లోనే జరిగేటట్టు అవకాశం ఉందో, నాటో కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ దాన్ని జరగనీయకుండా చేసి యుద్ధాన్ని కొనసాగి. సో ఇప్పుడు మీరు అంటున్న ప్రకారం కనెక్టివిటీలో రేపు జరిగే మీటింగ్లో సో ఇక్కడ పుతిన్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇంకా మరి ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలంటే ఇప్పుడు రెండు రకాలు. నేను బలహీనమైనటువంటి దీంట్లో ఉంటే నేను కాంప్రమైజ్ అవుతాను. నేను బలంగా ఉన్నప్పుడు నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అవును, 1971లో మన దగ్గర 93,000 మంది సైనికులు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ అందరిని వదిలేసేసి మనకేం రాలేదు దాని నుంచి. కనీసం ఒక 50-60 మంది ఇండియా వాళ్ళు అక్కడ బందీలుగా ఉంటే వాళ్ళని కూడా మనం వెనక్కి తెచ్చుకోలేక వాళ్ళు ఏమయ్యారో, ఎంత దారుణంగా చనిపోయారో మనకు తెలియని కూడా తెలియదు. కాబట్టి మనకు పైచేయి ఉన్నప్పుడు ఆ పైచేయిని ప్రెస్ చేస్తారు. కానీ ఇప్పుడు రష్యా యొక్క వీక్నెస్ ఏంటి? మొదటిది ఎకనామిక్. రష్యన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ సమ్వేర్ అరౌండ్ 4 to 4.5%. రష్యన్ ఎకానమీకి ఈ శాంక్షన్స్ మీద ఎటువంటి ఇది నెగటివ్ ఇంపాక్ట్ లేదు. ఉండొచ్చు, కానీ అది నెగటివ్ ఇంపాక్ట్ ఏం కనిపించడం లేదు. ప్లస్ ఈ వార్ సంవాట్ స్టిమ్యులెంట్ కింద పనిచేసి రావడం, ఒక నేషనల్ ఫీలింగ్ ఉంచడం. రష్యన్ గవర్నమెంట్ కానీ రష్యన్ పీపుల్ కానీ ఎటువంటి ప్రెషర్లో లేరు ఈ యుద్ధం వల్ల, ఆర్థికపరమైన ప్రెషర్లో. మిలిటరీగా పైచే ఉంది.
ఇంటర్నేషనల్ ఐసోలేషన్ లేదు, వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ ఉంది, మొత్తం ప్రపంచంలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి అటువంటిప్పుడు వాళ్ళ దేశంలో ఆల్రెడీ చట్టపరంగా ఉన్నటువంటిది ఈ ప్రాంతాలని, ఈ క్రిమియాని ఎందుకు వదులుకోవాలి? క్రిమియా వదులుకోవడం అనేటటువంటి ప్రశ్న లేదు. ఎందుకంటే క్రిమియాని 1857లోనే ఎప్పుడో తీసుకున్నారు వాళ్ళు, 1870స్లోనో ఎప్పుడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నది ఇక్కడ మీ మెడిటరేనియన్లోకి ఎంటర్ కావడం కోసంగా క్రిమియా చాలా ఇది. సెబాస్టిపోల్ మొత్తం రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్కి ప్లేస్ అది. అదేవిధంగా ఒడెస్సా ప్రస్తుతానికి యుక్రెయిన్లో ఉన్నది, అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. కాబట్టి అది వదులుకునేటటువంటి ప్రశ్న ఒక స్ట్రాటజిక్ సూసైడ్ అవుతుంది రష్యాకి, వాళ్ళు చేయరు అది. వీళ్ళ దగ్గర ఏమున్నాయి వాళ్ళని ప్రెషర్ చేయడానికి? అమెరికా దగ్గర ఏం కార్డ్స్ ఉన్నాయి? నాకైతే ఏమనిపించడం లేదు. సో అంటే పుతిన్ మెడలు వంచే మొనగాడు లేడు, అది ట్రంప్ అసలు అంటే ఈ సిచ్యువేషన్లో లేరు. అంటే ఎవరు ఈ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అమెరికా దగ్గర ఏం కార్డు ఉన్నాయి? ఇన్సెంటివ్ ఏమి ఇస్తారు? శాంక్షన్స్ ఇంకా పెంచుతా, శాంక్షన్ పెంచేలా ఆల్రెడీ రష్యన్ ఎకానమీ అమెరికన్ ఎకానమీకి డీలింగ్, వెస్ట్రన్ వరల్డ్ ఎకానమీకి డీలింగ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ మన మీద వచ్చినటువంటి శాంక్షన్స్ మీ దగ్గర అయితే ఎవరైతే కొంటున్నామో వాళ్ళ మీద శాంక్షన్స్ ఇచ్చేస్తాము అనేది ఇండియా మీద చేసినటువంటిది ఇండైరెక్ట్గా రష్యన్ మీద ప్రెషర్ కోసం చేశాడని అనుకుందాం. కానీ మనమే ఒప్పుకోవటం లేదు కదా. ఈ డౌన్ ద లైన్ 2-3 నెలల తర్వాత అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగి అమెరికా వాళ్ళు ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రే చేసి అన్నీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ ప్రెషర్ ఎంతవరకు పెరుగుతుంది అమెరికా మీద ఈ శాంక్షన్స్ ఎఫెక్ట్? బట్ అంటే నెక్స్ట్ యాడ్ ఆన్ అయ్యే ఎఫెక్ట్ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు రష్యా మీద కనుక రష్యా మీద ఎఫెక్ట్ చేయాలంటే ఎకనామికల్గా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి. మనం అసలు ఎకనామిక్ లింకే లేదు కదా. ఇప్పుడు నేను రష్యన్ ఇండివిజువల్ ఎకానమీ డీలింక్డ్ ఫర్ ద లాస్ట్ 2 years ఫ్రమ్ ద వెస్టర్న్ ఎకానమీ. డీలింక్ అయిపోయింది. డీలింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇండియా ఎకానమీ కూడా చూడండి, ఇండియా ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి మన డిపెండెన్సీ చాలా తక్కువ, మిగతా దేశ చైనా లాగా. మరి మన డిపెండెంట్ అమెరికా మీద మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద మన డిపెండెన్సీ ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు మనకు ఏదైనా సమస్య ఉండొచ్చు. కానీ మనం అంత లేనప్పుడు వాళ్ళు మన మీద చేసినా కానీ మన మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఆర్బీఐ దీని ప్రకారం 0.2%, 0.3% ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఒప్పుకోవటం లేదు. అదేవిధంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి దీని మీద మీరు ఒత్తిడి తీసుకొని వస్తారు అనేటువంటి దానికి ఒత్తిడి తీయడానికి వీళ్ళ చేతిలో ఉంది. పుటిన్ దాని పేరేంది ట్రంప్ గారు జెలెన్స్కీ చెప్పినట్టు ఈ ట్రంప్ డజంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ టు ప్లే. ఏమున్నాయి కార్డ్స్? దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ టు? నాకు ఇప్పుడున్నటువంటిది ఏంటంటే ఫర్దర్ కొలాప్స్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆపేద్దాం అనేటటువంటి. ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఏవైతే రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే కలిసాయో అవి కంటిన్యూ చేసి కొన్ని భాగాలు కలవలేదు, కర్సా అనేటువంటి ఏరియాస్ కలవలేదు, ఆ ఏరియాస్ రష్యాకి ఇచ్చేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేసి నార్థన్ సైడ్ కొన్ని చిన్న ఎన్క్లేవ్స్ ఇచ్చేసుకున్నాం. అసుమి అనేటువంటి ఎన్క్లేవ్ అటువంటి ఆ ఎన్క్లేవ్స్ మళ్ళీ అక్కడి నుంచి రష్యన్ ఫోర్సెస్ విత్డ్రా అయిపోతే ఇప్పుడు ఏవైతే ఈ 2014 నుంచి ఏ ఎన్క్లేవ్స్ అయితే సక్సీడ్ బయటకు వచ్చేసేసి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత రష్యాలో కలిసాయో అవి రష్యాలో కలిసిపోతాయి. ఆ పైన ఉంటుంది యుక్రెయిన్ ఉంటుంది అంతే, అది నాటోలో చేరదు. ఇటువంటివన్నీ వరుసగా ఇవన్నీ ఒప్పుకున్నట్టయితే ఆల్మోస్ట్గా ఒక మర్యాదపూర్వమైన సరెండర్ కోసం ఒప్పుకోవడానికి కాకుండా ఇంతకంటే ఏం చేయగలరు? చేయాలంటే ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ యుద్ధంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి సపోర్ట్ కంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి అమెరికన్ సోల్జర్స్ని డిప్లాయ్ చేయాలా, నాటో సోల్జర్స్ని డిప్లాయ్ చేయాలా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంపాసిబుల్ అది. అమెరికాలో ఎవరు ఒప్పుకోరు. యూరోపియన్స్ అన్న ప్రకారం కొంచెం వ్యంగ్యంగా ఆలోచిస్తే డొనాల్డ్ ట్రంప్ అలస్కాకి వెళ్ళి పుతిన్ని నువ్వు బయటికి రారా బాబు, యుద్ధం ఆపేస్తున్నా అని చెప్పు, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి. నోబెల్ ప్రైజ్ రావడం కోసం ఆయన ప్రయత్నం చేసుకోవడం. ఐ థింక్ November 10 లోపల నామినేషన్స్ కావాలి. కొంచెం చెప్పురా బాబు బయటకు యుద్ధం దానికి ఇంతకంటే కూడా ఎక్కువ ఏం చేయగలరు అనేది నాకైతే కనిపించలేదు. ఓకే, వెళ్ళి బెదిరించవచ్చు, కానీ పుటిన్ ఏమంత చిన్న పిల్లవాడేం కాదు కదా. పుటిన్ అంత చిన్న పిల్లవాడు కాదు, లాంగెస్ట్ సర్వింగ్ నేషనల్ హెడ్ ఇప్పుడు మొత్తం వరల్డ్లో. అవునది బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, కేజీబీలో కల్నల్గా పనిచేశారు అంతా. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ జెలెన్స్కీ లేడు ఈ మీట్లో. సో ఒకవేళ ఏమన్నా కాంప్రమైజ్ అవ్వాలి, సర్లే పెద్దోడు వచ్చాడు కదా కాంప్రమైజ్ అవుదాం అని ఒకవేళ పుతిన్ అనుకున్నా కూడా జెలెన్స్కీ లేని మీటింగ్లో ఎట్లా జరుగుతుంది ఆ కాంప్రమైజ్? అసలు జెలెన్స్కీ యాజ్ అ లీడరు అమెరికా వాళ్ళు పాపప్ చేసిన లీడరు. యాజ్ ఆన్ టుడే అమెరికా వాళ్ళ సపోర్ట్తో ఆయన లీడర్ ఉన్నారు.
జెలెన్స్కీ ఒప్పుకోకపోతే ఇంకొకరిని తీసుకొని వస్తారు. ఏదో అమెరికా మనం చిన్నప్పుడు తెలుగు నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఎవరు తీసుకొస్తారు కదా, అలా ఇంకెవరైనా తీసుకురావచ్చు. తీసుకురావడానికి అమెరికా వాళ్ళు ఇటువంటి పనులు చేయడంలో సిఐఏ కానీ అమెరికా వాళ్ళు కానీ ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం చేసేదానికి నాటో దగ్గర సైన్యాలు లేవు, నాటో దగ్గర కేపబిలిటీస్ లేవు. నాటో అంటే నేను చెప్పేది యూరోపియన్ కంట్రీస్. అమెరికా డిప్లాయ్ చేయడానికి పిలిచి మరి వైట్ హౌస్కి పిలిచి మరి కూర్చోబెట్టి చెప్తే కూడా ఒప్పుకోలేదు కదా డ్రాప్ అవ్వమని. ఒప్పుకోలేదంటే ఒప్పుకొని వెనక్కి వెళ్తే వెనకాల చంపేస్తారు అతను. అక్కడ నేను చెప్పినట్టుగా బెండరేస్ వీళ్ళు ఉన్నటువంటి నాజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమీ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఉండేటటువంటి యుక్రెయినియన్ ఏరియాస్ ఏవి ఈరోజు రష్యన్ ఆక్యుపేషన్లో లేవు. ఇటువంటి ఈ ఏరియాలో ఆ ఏరియాలో వీళ్ళేమి అడగటం లేదు. కాబట్టి రష్యా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. రష్యాకి ఏమి ఇంట్రెస్ట్ లేదు యుక్రెయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేటానికి. ఒకవేళ అదే చేస్తున్నట్టయితే ఆ యుద్ధం వేరే రకంగా నడిచేది. మనం ఎక్కడ చేస్తున్నామంటే అమెరికా వాళ్ళేదో మొత్తము డైరెక్ట్గా క్యాపిటల్ని ఆక్యుపై చేసి వారం రోజుల్లో 2 అయిపోతుందని కాదు. ఈ యుద్ధం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యుద్ధం. మనం ఏదో మన ఇరాక్ వార్లో 4 రోజుల్లో అయిపోయింది, 2 నెలల్లో అయిపోయింది, అటువంటి యుద్ధం కాదు. ఇది వార్ ఆఫ్ అట్రిషన్. యుక్రెయిన్ యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ని డెస్ట్రాయ్ చేయడం కోసం జరిగినటువంటిది. ఒక జనరేషన్ యూత్ చాలామంది చచ్చిపోయారు, యంగ్స్టర్స్, మేల్ యంగ్స్టర్స్. చాలా దారుణంగా ఉంది యుక్రెయిన్లో పరిస్థితి అనేది. చాలామంది మిలియన్స్, లక్షల మంది చనిపోయారు, లక్షల మంది గాయపడ్డారు. వాళ్ళే మళ్ళీ నార్మల్ బతుకులు లేవు వాళ్ళకి. కనీసం 30-40 లక్షల మంది పారిపోయారు. పోలాండ్ ఇటువంటి ప్రాంతాల్లో అంతా ఉన్నారు. కొంతమంది అమెరికా దాకా కూడా వెళ్ళిపోయారు. కాబట్టి యుక్రెయిన్ ఒక దేశంగా మొత్తం ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అంటే మేబీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏమో, బట్ ఉక్రెయిన్ అసలు మళ్ళీ ఒక దేశంగా కోలుకోవడానికి సమయం చాలా పట్టేలా. అంటే ఇప్పుడు రిమైనింగ్ కంట్రీలో యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెస్ట్రాయ్ అయింది, కానీ మరి భారీ ఎత్తున అయితే అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఎలక్ట్రిక్ సంబంధించిన వీటిని డెస్ట్రాయ్ చేశారు. యుక్రెయిన్ పాజిటివ్గానే. ఇప్పుడు యుక్రెయినియన్ సాయిల్ తీసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫర్టైల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో సారవంతమైన నేలలో యుక్రెయిన్ నేల ఒకటి. అండ్ నేచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ ఇటువంటివి కానీ చాలా ఉన్నది. టెక్నికల్ కేపబిలిటీస్ ఉన్నాయి ప్రజల్లో, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక 10-15 సంవత్సరాల్లో బిల్డ్ చేయొచ్చు. మొత్తం ఏమీ ఇదైతే నేలమట్టం అయితే ఏం కాలేదు, చేసుకోవచ్చు. అది పెద్ద ఇది కాదు. పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంది, అవన్నీ చేసుకోవచ్చు. కొంత కష్టం అవుతుంది. ఈ ఏరియాస్ వెళ్ళిపోతాయి. ఈ ఏరియాస్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ వెళ్ళిపోతాయి. ప్లస్ ఇంకా ఒడెస్సా పోర్ట్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ క్రిమిన్ పెన్స్ వెళ్ళిపోయింది కాబట్టి, సెబాస్టిపోల్ వెళ్ళిపోయింది కాబట్టి అది చేసుకోవాలి. రికవర్ కావచ్చు. ఈ ఖర్చు పెట్టే డబ్బునే చేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంప్లాయీస్కి. ఈరోజు ఏదైతే అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు దాంట్లోనే జీతాలు, పెన్షన్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ స్థితి నుంచి వచ్చేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఎకనామిక్ ఎయిడ్ వచ్చే పరిస్థితి, అంటే మిలిటరీ సప్లైస్ కూడా వచ్చేటటువంటిది లేదు. ఇప్పుడు పేట్రియట్ మిసైల్ బ్యాటరీస్ కావాలంటే ఎన్ని వస్తాయి, ఎన్ని ప్రొడక్షన్ ఉంది, ఎంత యూజ్ ఉన్నది, అది మనం కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఒక డ్రోను ఒక $10,000 పంపించినటువంటి డ్రోను మీరు $1 మిలియన్ మిసైల్తో కొట్టేస్తే ఎంతకాలం మీరు అటువంటి యుద్ధాన్ని చేయగలరు? ఎన్ని మిలియన్లు మీరు ఖర్చు పెట్టగలరు? పైగా ప్రొడక్షన్ ఉండాలి. డ్రోన్ వాడు రోజుకు 100 తయారు చేస్తున్నారు. మీరు 100 కాదు కదా, మీరు 10 మిసైల్స్ కూడా రోజుకు తయారు చేసే కెపాసిటీ లేదు. కాబట్టి ఈ ఒక ఇండస్ట్రియలైజ్డ్ వార్ని ఫైట్ చేసేటటువంటిది, ఆ విధమైనటువంటి హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్లో, ఫస్ట్ వరల్డ్ వార్లో ఆ విధంగా అమెరికాకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కెపాసిటీ ఏదైతే ఉందో అది లేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు రష్యా అలస్కా అనే ప్రాంతంలో కలవడానికి కారణం, అలస్కాను మళ్ళీ రష్యా వైపు తీసేసుకుంటారు, అమెరికాకు అమ్మేశారు, లీజ్కి ఇచ్చారని ఒకటి ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుంది? అది పెద్దగా మనం ఇచ్చేసేటటువంటిది ఏం లేదండి. ఎందుకంటే అలస్కాని అమెరికాలో భాగంగా అన్ని దేశాలు గుర్తించాయి, రష్యా కూడా గుర్తించింది. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడే గుర్తించింది. ఒకవేళ ఏదైనా ఉన్నట్టయితే యుఎస్ఎస్ఆర్ ఉన్న టైంలో తగదా ఏదైనా జరగాలి కదా. అవన్నీ ఏం లేదు, మనం ఊరికనే అనుకోవచ్చు, కానీ అది అమ్మేశారనేటటువంటిదే అందరూ అంటారు. అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, అంటే భారత్కి సంబంధించిన ప్రస్తావన ఉంటుందా వీటి మధ్యలో? అంటే ఇండియా మీద తీసుకొచ్చినటువంటి శాంక్షన్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే రష్యా మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ తీసుకురావడం. మేము ఇది కూడా చేయగలము, మిమ్మల్ని కొట్టలేకపోయినట్టయితే మీ దగ్గర నుంచి ఎవరైతే కొడుతున్నారో వాళ్ళకి మేము చేయగలము. ఒక బిల్లు కూడా పాస్ చేశారు, లిజీ గ్రామ్ చెప్పిన దాని ప్రకారంగా. ఇలా కొనేటటువంటి సెకండరీ శాంక్షన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళ మీద మాకు 84 సెనేటర్స్ అవుట్ ఆఫ్ 100
మద్దతు ఉంది అనేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. లింజీ గ్రామ్ వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రెషర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ మీరన్న లిండ్సే గ్రామ్ కూడా యూరోపియన్ కంట్రీస్ని కూడా మేము వాచ్ చేస్తున్నాము, సో మీరు ఇండియా దగ్గర రష్యా ఆయిల్ కొనుక్కుంటున్నారు మార్కెట్లో అనేది చెప్తూ ఉంటారు. అవునా, అది ఇది ఇప్పుడు ఈవెన్ మన మీద వేసినటువంటి శాంక్షన్స్లో కూడా మీరు గమనించినట్లయితే మనం రష్యా దగ్గర నుంచి పెట్రోల్ కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి అదే పెట్రోల్ ప్రోడక్ట్స్ అమెరికాకి అమ్మినా కానీ ట్యాక్స్ లేదు మన మీద. అవునవును అవును అవును. సో రష్యాకి మనం యూరప్కి మొదటి నుంచి అమ్ముతున్నాం. ఇన్ఫ్యాక్ట్ 2022లో ఇవంతా స్టార్ట్ అయినప్పుడు అమెరికన్స్ మనతో చెప్పారు మీరు రష్యా దగ్గర నుంచి కొనుక్కోమని. ఇది కూడా మొదట స్టార్ట్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనం అక్కడి నుంచి కొని మనం ప్రాసెస్ అంతా చేసి చాలా వరకు యూరప్కి మనం ఎక్స్పోర్ట్ చేసాము. ఆ టైంలో ఇంకా చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం బాగా గమనిస్తున్నాం ఇప్పుడు అని లిండ్సే గ్రామ్ మాట్లాడితే, అంటే మేబీ యూరోపియన్ యూనియన్స్ కూడా కొంచెం అది ఇప్పుడు ఈయన ట్రంప్ గారు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే లింజీ గ్రామ్ లాంటి నియోకాన్స్ వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని ఫారెన్ పాలసీని కండక్ట్ చేయడము, ఫారెన్ పాలసీ మీద తన కంట్రోల్ని పూర్తిగా కోల్పోయినట్లుగా చేయడం, దీనివల్ల దీనికి నెగటివ్ నేమ్ ట్రంప్ గారికే వస్తుంది. లింజీ గ్రామ్ సెనేటరు, ఆయన సీట్ ఆయన గెలుస్తాడో లేదో తెలియదు. ఐ థింక్ నార్త్ కేరళ అనుకుంటాను, గెలుస్తాడో లేదో కూడా తెలియదు. వచ్చేసారి ఈయనకే నెగటివ్ పేరు వస్తుంది. ఈయన ఏదైతే ఫారెన్ పాలసీ ఎయిమ్స్తో తీసుకొని ప్రెసిడెంట్ అయ్యాడో అవి ఆల్మోస్ట్ ఆయన ఏం చేయటం లేదు. ఇది మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేటువంటి లేదు. ఇది జనరల్గా బ్రాడ్గా ఒక అండర్స్టాండింగ్ అయితే ఏంటంటే ఇప్పుడు రష్యా ఏవైతే ఆక్యుపై చేసిందో లేదా తమలో కలుపుకునిందో ఆ ప్రాంతాలు రష్యాకి వెళ్తాయి. మొత్తం అది కొన్ని ప్లస్ ఇంకా ఆక్యుపై చేయలేదు. ఆ ప్లేసెస్ని కూడా వదిలేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ మిగతా ప్రాంతాలు చిన్నవి ఏవైతే వేరే ప్లేసుల్లో ఆక్యుపై అది మళ్ళీ వెనక్కి వెళ్తారు సుమి ఇటువంటివి. ప్లస్ నేను చెప్పినట్టుగా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఫార్మల్గా ట్రీటీ లేకుండా ఏదో చేయాలనేటటువంటిది, లేదా దాని పేరేంటి సీజ్ ఫైర్ తీసుకొని మళ్ళీ చేద్దామని. సీజ్ ఫైర్కి రష్యన్స్ రెడీగా లేరు. మొదటి నుంచి సీజ్ ఫైర్ అనే ప్రపోజల్ రష్యన్స్ ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఓకే యుద్ధం జరిగితే జరుగుతుంది, టాక్స్ జరిగితే జరుగుతాయి, అంతేగాని సీజ్ ఫైర్ చేసి మళ్ళీ మీరు రెడీ కావడానికి మీకు టైం ఇచ్చేటటువంటిది అయితే లేదు. కాబట్టి యుద్ధం అయితే జరుగుతుంది అన్నట్టు దాంట్లో. ప్లస్ ఏంటంటే హాఫ్ హార్టెడ్గా ఉన్నటువంటిది ఇదేదో మనం ఈ తగదానికి మళ్ళీ పోస్ట్పోన్ చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేటటువంటి లెవెల్లో ట్రీటీ ఉండటానికి కూడా రష్యా ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళ ఎయిమ్స్ ప్రకారంగా ఉన్నటువంటిది తీసుకుంటే వస్తుంది. ఇకపోతే జెలెన్స్కీకి అంగీకరించడానికి వ్యతిరేకించడానికి అవకాశం ఏం లేదు. ఎప్పుడైతే మీరు అమెరికా వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద మీరు బతుకుతున్నారో వాళ్ళు చెప్పినట్టే వినాలి. మీరు స్వతంత్ర దేశం అని మీరు ఎంత చెప్పుకున్నా కానీ మీకు ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఏముంది? ఇప్పుడు మనం ఈ ట్రేడ్ శాంక్షన్ విషయంలో కూడా యూరోప్ వెళ్ళి అమెరికాకు ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయింది. అది చూసినట్లయితే అట్టా స్కాట్లాండ్లో జరిగినటువంటి డిస్కషన్స్ అవి చూసినట్లయితే ఇది వన్ సైడెడ్. ఎందుకని యూరోప్ అమెరికా మీద సెక్యూరిటీకి పూర్తిగా డిపెండెంట్. ఎప్పుడైతే మీరు ఆ డిపెండెన్సీ అనేది అవతల వాళ్ళ మీద వస్తుందో మీకు స్వతంత్రం ఎక్కడుంది? లేదు. వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలా. కాబట్టి ఇతనికేం పెద్ద ఆప్షనే లేదు, మాట్లాడచ్చు, అంతవరకే చేయగలడు ఆయన. అమెరికా టారిఫ్స్ ఏదైతే ఉందో ట్రంప్ టారిఫ్స్, అది మనం భారత్ తలొగ్గలేదు అని అంటున్నాం. సో 50% పెట్టినా కూడా ఇప్పుడు మెక్సికో లాంటి దేశాలు టాక్స్ కోసం ప్రిపేర్ అవ్వడం ఇదంతా జరుగుతుంది కదా. అండ్ చైనా మీద ఇంకా కరెక్ట్గా కన్నుబడలేదు అమెరికాది అంట. సో ఇది ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి? మీరు చైనా ఇప్పుడు 2 రకాలండి. చైనా మీద శాంక్షన్ చేస్తే దాని ఇంపాక్ట్ అమెరికా మీద ఎట్లుంటుంది? ఇప్పుడు టారిఫ్స్ కానీ మీరు చేసినట్లయితే కొనేటటువంటి వాళ్ళే కట్టాలి ప్రైస్ ఇంక్రీజ్ అయితే. ఇప్పుడు చైనా యొక్క ప్రోడక్ట్స్ కానీ బేసిక్ ప్రోడక్ట్స్ కానీ ఏమైతే ఉన్నాయో మీరు మాల్స్లో వాల్మార్ట్లో ఇట్లా అమ్మేటట్టు దాంట్లో సగం చైనా ఉన్నాయి. వాటన్నిటికి మీద ట్యాక్స్ మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ వేస్తే ఆ ధరలన్నీ పెరుగుతాయి. ఆ ధరలు ఎవరు కడతారు? అమెరికన్ పబ్లిక్ కడతారు. మీరు మొన్న పెట్టినటువంటి ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్నటువంటిది $2 trillion ఎంతో డెఫిసిట్, ఆ డెఫిసిట్ వల్ల పెరిగే ఇన్ఫ్లేషను, ఈ ప్రైస్ ఇంక్రీజ్ వల్ల పెరిగే ఇన్ఫ్లేషను, ఇవన్నీ భారీ ఎత్తున మొత్తం అమెరికన్ ప్రజల మీదే పడుతుంది. ఏ ఒక్క సెనేటర్ కానీ కాంగ్రెస్ మ్యాన్ కానీ దీన్ని సపోర్ట్ చేసేటటువంటి లేదు. పైగా టారిఫ్స్ ఎమర్జెన్సీ ప్రాసెస్ ప్రకారం ఈయన వేస్తున్నాడు కానీ యాక్చువల్గా లా కింద కానాలి. మీరు కాంగ్రెస్కి అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అది తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు చైనా మీద చేసేటటువంటి.
పైగా చైనా వాళ్ళ లాబింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. రేర్ ఎర్త్ కానీ అటువంటివి కానీ వెళ్ళేటటువంటివి ఉన్నాయి. బోయింగ్ వాళ్ళ లాంటి వాళ్ళ స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుంచి వెళ్తాయి. చాలా ఉన్నాయి. ఒకవేళ దాన్ని చేసినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ అమెరికన్ ఎకానమీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ ఇది సూసైడల్. అది ఆలోచించి చేయొచ్చు, ఒకసారి ఆలోచించి చేసినట్లయితే చేయొచ్చేమో, కానీ ఆలోచించకుండా ఈ విధంగా చేసినట్టయితే అది జరిగే పని కాదు, చాలా కష్టం అవుతుంది. అండ్ భారత్ ఎలా తిప్పికొట్టాలి ఈ టారిఫ్స్ విషయంలో? మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే మెయిన్గా ఎంప్లాయ్మెంట్ పరంగా డైమండ్ ప్రాసెసింగు, గార్మెంట్స్ వాటికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్, మిగతా వాటి మీద ఫార్మాస్యూటికల్స్ వాటి మీద పెద్దగా ఏం లేదు. కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ లాస్ అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం. అన్నిటికంటే ముఖ్యంగా మనం డైవర్సిఫై చేయాల్సి వస్తుంది. మనం మొదటి నుంచి కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడుతున్నటువంటిది కాదు మనది. మనం డైవర్స్ చేయాల్సి వస్తుంది. వేరే దగ్గరగా మనం ఆఫ్రికా కానీ, సౌత్ అమెరికా కానీ, యూరప్ ఆల్సో వాళ్ళు కూడా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అడుగుతున్నారు. మనం ఆల్రెడీ యూకేతో చేసుకున్నాం కాబట్టి మనకి పెద్దగా ఇది ఉండదు. ఈ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, మనం దీని గురించి పెద్దగా ఉండదు. ఇంకా అదే ఇది ఉంటుంది ఏంటంటే పాకిస్తాను డిఫెన్స్ మనకు చాలా మనం అమెరికా నుంచి మనం అయితే ఇంజన్స్ ఇవన్నీ కొంటున్నామో వీటి మీద ఇంపాక్ట్ ఇది. అది అమెరికా ఎస్కలేట్ చేసినట్టు అవుతుంది మన మీద. ఆ ఎస్కలేట్ దాకా వెళ్తుందా అన్నది మనం చూడాలి. కానీ ఇక్కడ వీళ్ళతో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్కలేట్ చేయడానికి అమెరికాకి ఏం కారణం చూపించి ఎస్కలేట్ చేస్తారనేది మనకు తెలియదు. అది కొంత చూడాల్సి ఉంటుంది. అంతే, ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా అంటే ఇప్పుడు అమెరికాతో ఇంకా రిలేషన్స్ బెటర్ కావడం అనేటటువంటిది ఇంకో 2-3 దశాబ్దాల దాకా కష్టం. సో ఇప్పటి వరకు మనం 20-25 ఇయర్స్ నుంచి బిల్డప్ చేసుకున్న అమెరికన్ రిలేషన్షిప్ అంతా కూడా వృధాయన. అంటే మనం బిల్డ్ చేయలేదు, వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చూపించారు. ఆ ఎఫర్ట్ అంతా వృధాయనట్టే. లేదా ట్రంప్ దిగిపోయాక అనే పరిస్థితి ఏమైనా ఉంటుంది? ఈ విధమైనటువంటి ఒకసారి నమ్మకం పోయిన తర్వాత అది బిల్డ్ కావడానికి ఎక్కువ. మీరు గమనించినట్లయితే జనరల్ ఇండియన్ ఒక ఫారెన్ పాలసీ చూసేవాళ్ళ దాన్ని చాలా జనరల్ ఇదేంటంటే అమెరికా నమ్మదగ్గది కాదు అన్నటువంటి ఫీలింగ్ మనకి ఉంది. ఆ ఫీలింగ్ పోగొట్టడానికి క్లింటన్ టైం నుంచి బాగా ప్రయత్నం చేశారు. చాలా వరకు ప్రయత్నం చాలా కష్టపడింది అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే మధ్యలో సిఐఏలు, సోరోస్లు వీళ్ళన్నీ జరుగుతూ కూడా చేశారు. పర్టికులర్గా డిఫెన్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి ఇది జరిగిన తర్వాత పర్టికులర్గా ఇది ఇక్కడ కాకుండా ఎస్కలేట్ అయ్యి మనకు జీఈ ఇంజిన్స్ మనం ఎల్సీఏ కొంటున్న వాటి మీద ఇటువంటి వాటి మీద ఏమన్నా మళ్ళీ స్పేర్ పార్ట్స్ మీద మనం పసైడన్ సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇవన్నీ తీసుకున్నాం, వాటి మీద స్పేర్ పార్ట్స్ మీద ఇటువంటి మీద కంటిన్యూస్గా ఎఫెక్ట్ ఏదన్నా ఉన్నట్టయితే అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. ఇట్ డిపెండ్స్ మనం, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ యొక్క దీన్ని మనం ఏం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే నాకేమనిపిస్తుందంటే సార్, ఇదంతా స్టడీ చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో బ్రిక్స్ ఎకానమీ ఒకటి తయారవ్వడం, ఆ కరెన్సీ అనుకుంటున్నాం కదా, సో అదేమైనా డాలర్ని డామినేట్ చేసే ఇదంతా అప్ అండ్ డౌన్ ఉండొచ్చేమో అనే చిన్న ఒక గెస్ అయితే కనబడుతుంది. అంటే లాస్ట్ టైం మనం బ్రిక్ కరెన్సీ పుష్ చేయడానికి ఐ థింక్ రష్యన్స్ అనుకుంటాను ట్రై చేసినప్పుడు ఇండియా వాజ్ నాట్ సో కీన్. అంటే ట్రంప్ వస్తాడని కూడా కాదు. ఒకవేళ ఆ విధమైనటువంటిది వచ్చినట్లయితే చైనా డామినేట్ చేస్తుంది, ఆబ్వియస్గా కాబట్టి అంత మనం ఏమీ కీన్ కాదు. కానీ ఇప్పుడున్నటువంటి దీనివల్ల ఏమైందంటే గ్రేటర్ మొత్తము ఇండియా కాకుండా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ వెస్ట్రన్ యూరప్, పర్టికులర్గా యునైటెడ్ స్టేట్స్కి మనం ఎంతవరకు ఆర్థికంగా ఆ సిస్టంలోకి ఉండాలా, ఈ వెస్ట్రన్ కంట్రీస్ క్రియేట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎంతవరకు ఉండాలా, మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చేసుకోవాలా, మనలో మనమే ఎక్కువ ట్రేడ్ చేసుకోవాలి, మనలో మనమే ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం అయితే ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో ఇంకా అమెరికా గాన్ కేస్ అన్నట్టే ఉంది మన భారతీయులకు చూస్తే. అమెరికా కొంత దూరం అవుతుంది, ఇది తప్పదు. ఎందుకంటే మీరు అమెరికా వాళ్ళకి ఇండియా గురించినటువంటి కామన్ అమెరికన్స్కి ఇండియా కానీ వేరే ఏ దేశమైనా కానీ ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు 35 ట్రిలియన్ల దాకా అప్పులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇంకో $2 ట్రిలియన్ అప్పులు తీసుకుంటున్నారు. మనం ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలరు రిజర్వ్ కరెన్సీ కాబట్టి వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా అబ్జార్బ్ చేసుకుంటాం. అది కాకుండా ఉన్నటువంటి గత 1 మంత్లో
మిగతా మేజర్ కరెన్సీస్తో మనం చేసినటువంటి యూఎస్ డాలర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే 10% తగ్గింది. గత 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 40% గోల్డ్ ప్రైస్ పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇవన్నీ ఏమైనా ఇండికేషన్ అంటే అమెరికన్ డాలర్ యొక్క వీక్నెస్ కొనసాగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్, ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ వస్తాయి. ఎంతవరకు దీన్ని ఇచ్చేస్తారు అనేటువంటి చూడాలి. కానీ నా ఉద్దేశంలో కరెక్ట్గా చేసి స్ట్రిక్ట్గా రిఫార్మ్ చేసి డాలర్ని సేవ్ చేసి ఇటువంటివన్నీ చేసేటటువంటిది అయితే ఆ విధమైనటువంటి దీంట్లో అమెరికన్ పాలిటీషియన్స్కి కానీ ప్రెసిడెంట్ కానీ ఈవెన్ కాంగ్రెస్లో కానీ ఎటువంటిది లేదు. మనము సీరియస్గా వేస్టేజ్ని కట్ చేయడం కోసము మస్క్ వాళ్ళు చేసిన డాడ్జ్ వాళ్ళందరినీ తీస్తే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. వాళ్ళు తీసుకొచ్చి పాయింట్అవుట్ చేసినటువంటి హారిబుల్ విషయాల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. కాబట్టి ఒక విధమైనటువంటి కరప్ట్ మోడల్ వాషింగ్టన్ డీసీలో తయారైంది. ఇది ఎంతవరకు వస్తుంది అనేటటువంటిది, ఎంతవరకు దీన్ని రివైవ్ చేసి చేయడం అనేటటువంటిది ఉన్నది. ఇంకోటి ఏంటంటే డెసిషన్ మేకింగ్లో బాగా కాంప్లెక్స్ పొలిటికల్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడి నుంచి అమెరికా రిఫార్మ్ చేయడము, హార్డ్ డెసిషన్ తీసుకొని రిఫార్మ్ చేయడం అనేటటువంటిది కష్టం, చాలా కష్టం. అది ఇంకా మంచి చాలా పెద్ద లీడర్లు ఎవరన్నా వచ్చి చేయగలుగుతారు. కానీ బట్ ఉన్నటువంటి ఎకనామిక్ సైజ్కి వాటికి అమెరికా విల్ కంటిన్యూ టు బి డామినెంట్ పవర్. అందులో పేదోళ్ళు కాకుండా ఉండేటట్టు లేదు, ఇట్ విల్ కంటిన్యూ. ఇంకో 50-100 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అమెరికా ఒక్కటే మాత్రం ఉండదు, మిగతా వాళ్ళందరూ ఉంటాయి. మనం కాస్త జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే మనం కూడా అందులో ఒకరు అవుతాం. సో ఇక్కడ నాకు ఒక 2 కంక్లూజన్స్ ఇవ్వండి. ఒకటి, రేపు జరగబోయే పుతిన్ అండ్ ట్రంప్ మీటింగ్ ఒక పాసిబిలిటీస్ ఏమొస్తాయి అనేది ఒక గెస్ అనాలిసిస్, అదొక కంక్లూజన్. అండ్ రెండోది, నిజానికి ట్రంప్ వచ్చిన తర్వాత భారత్ అమెరికా బంధం బలపడుతుంది అని చాలా అనుకున్నాం, బట్ ఇది కంప్లీట్లీ రివర్స్ అయింది. సో ఈ డ్యామేజ్ రిపేరింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయా ఏంటి అనేది? మొదటిది అయితే నా ఉద్దేశంలో పుటిన్కి భారీ ఎత్తున అడ్వాంటేజ్ అయితే ఉంది. వాళ్ళు హార్డ్గా నెగోషియేట్ చేసినట్టయితే వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాళ్ళు ఏమనుకున్నారో బై అండ్ లార్జ్ అవి జరిగేదానికి అవకాశం ఉంది. అయితే ఇమీడియట్గా అన్నీ అయిపోతాయని కాదు, ఆ విధంగా మొదటి స్టెప్ అయితే నడుస్తుంది. అదైతే దానికి అవకాశం ఉంది. కానీ యూరప్ కానీ వీళ్ళందరూ ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఫైనల్ సెటిల్మెంట్ కాకుండా మళ్ళీ కొంత మిగిల్చి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఏదన్నా లొల్లి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ప్రెషర్ చేసుకున్నది వాళ్ళ నెగోషియేటింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకైతే అది. రెండోది ఏంటంటే ఇండియాకి రష్యాకి ఈయన వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే ఆ మొదటి 4 సంవత్సరాల ఉన్నటువంటి ట్రంప్ అది కంటిన్యూ అవుతుందని అనుకున్నాం. కానీ అప్పుడు ట్రంప్ ఇప్పటి ట్రంప్ వేరు, అప్పటి అమెరికా ఆర్థిక వ్యవస్థ వేరు, ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు. అప్పటికంటే ఇంకా దీంట్లో ఉంది, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చాలా పాడైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని నమ్మి ఏదైనా చేయడం అనేటటువంటిది నమ్మలేము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేమి ఇంటెన్షన్ అయితే లేదు మనతో మెంట్ చేసుకోవాలని. వాళ్ళకి స్టీవెన్ మిల్లర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఆ బెసెట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే ఇండియా ఇస్ నాట్ ఎ మేజర్ పవర్, నాట్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ ది. బట్ నికీ హేలీ మాటల్లో చూస్తే అనవసరంగా పెట్టుకుంటున్నాం మనము ఇండియాతోటి, దాని కాన్సిక్వెన్సెస్ ఇక్కడ కూడా ఉంటాయి అని చెప్తాం. నికీ హేలీ ఈజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్ యాజ్ ఆన్ టుడే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్లో. అట్లీస్ట్ ఒక ఒపీనియన్ అయితే కనబడుతుంది. ఒక ఒపీనియన్ ఇప్పుడు జనరల్ డిప్లొమాట్స్లో కానీ, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మెయిన్ థ్రెట్ వాళ్ళ ఐడియా ప్రకారం చైనా ఉంది కాబట్టి ఒక ఫెలో డెమోక్రసీగా ఇండియాతో ఇంట్రెస్ట్ తీసుకొని, పర్టికులర్గా ఇంత పెద్ద మిడిల్ క్లాస్ ఉన్నటువంటి మార్కెట్ దీన్ని వదులుకోవడం అనేటటువంటిది కానీ వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం దానికి ఏం లాజిక్ లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా చాలా విషయాల్లో ఇండియా యొక్క వ్యూస్ అమెరికా యొక్క వ్యూస్ కలుస్తాయి. అటువంటప్పుడు దీనికేం లాజిక్ అయితే ఏం లేదు. కానీ వాళ్ళ మాట ఎంతవరకు చెల్లుతుంది అనేటటువంటిది మనకు తెలియదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నియో కన్జర్వేటివ్స్ యొక్క మాట చెల్లుతుంది. నియో కన్జర్వేటివ్స్ నెక్స్ట్ 1 వీక్, నెక్స్ట్ 10 days లేదా నెక్స్ట్ 1 year కంటే దూరంగా ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకోరు. అది అమెరికన్ హెగమనీ అనేటటువంటిది కొనసాగడానికి మాత్రమే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మెస్ ఏదైతే ఉందో అది మొత్తం వీళ్ళు క్రియేట్ చేసిందే. అది డెమోక్రటిక్ పార్టీ పవర్లోకి వచ్చినా, రిపబ్లికన్స్ పవర్లోకి వచ్చినా కానీ అమెరికాలో ఏమంటారు యూనిపార్టీ అని, రెండు కలిపి ఆ ఫారెన్ ఇది ఉంది కదా, ఈ నియో కన్జర్వేటివ్స్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళు బైడెన్ టైంలో కంట్రోల్ చేస్తున్నారు, కొంత మార్పు వచ్చి ఇక్కడ వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇంటర్నల్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, పర్టికులర్గా ఇంటర్నల్ పొలిటికల్
ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, డిస్టర్బెన్సెస్, రైట్స్, ఎక్స్టర్నల్ ఫండెడ్ ఎన్జిఓస్, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. బైడెన్ పోయిన తర్వాత ఇవన్నీ ఉండవు అని మనం అనుకున్నాము, కానీ అది జరిగేటట్లేదు. అది ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా మన పాకిస్తాన్కి సపోర్ట్ పెరుగుతుంది. వాళ్ళకి మధ్య క్రిప్టో డీలు ఏదో ఉందంటున్నారు కదా, సో అది పెరుగుతుంది. సో అది కొంతవరకు మనకి థ్రెట్టే. బట్ మనము షార్పెన్ చేసుకొని మన ఇంటర్నల్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొని మనం ఇంకా కాంపిటేటివ్నెస్ పెంచుకొనేసి చేస్తే దిస్ ఏ ఆపర్చునిటీ. ఇది ఆపర్చునిటీస్ మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి ఈ టెండెన్సీ మనం అమెరికాకో యూరప్కో ఎక్స్పోర్ట్ చేయడము ఇది చేయకుండా బయట ఉన్నటువంటి మార్కెట్స్, ఇదే బ్రెజిల్ కానీ, అర్జెంటీనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఈజిప్ట్, ఇటువంటి కంట్రీస్కి కానీ, అటువంటిది మనం ఏషియన్ కంట్రీస్తో కానీ మనం చేసుకున్నట్లయితే మనం ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఒక బ్రాడ్ లెవెల్లో తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఐటీ సర్వీసెస్లో మనకున్నటువంటి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని మీద కాకుండా హై ఎండ్ పని చేయడం అనేటది కూడా చాలా అవసరం అవుతుంది. అది కూడా మనం దాని మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఆల్సో ప్రజెంట్స్ ఏ సెక్యూరిటీ రిస్క్. అది కూడా అది చూసినట్లయితే వీ విల్ బి వెళ్దాం. అంతకంటే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నంత వరకు కూడా మళ్ళీ ఇతను నమ్మి మనం ఏదో చేద్దాము అనుకుంటుంది. బికాజ్ అతను ట్రాన్సాక్షనల్ కాబట్టి ఏం లేదు, అది జరిగేటటువంటి పని అయితే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. చూశారు కదా వ్యూయర్స్, మొత్తానికి ఒక రౌండప్ అయితే చేశాము. ట్రంప్ పుతిన్ మీటింగ్ నుంచి మొదలు పెడితే భారత్ పరిస్థితులు, ఆ తర్వాత యూరోపియన్ దేశాలకు సంబంధించిన విషయాలు, అండ్ ఓవరాల్గా చైనా ఎటువంటి భవిష్యత్తులోకి వెళ్తోంది, అండ్ అమెరికా భవిష్యత్తు ఏ విధంగా ఉంది, సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సో ఈ రౌండప్ మీద మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.